And the next award is for Best Comedian Telugu. And to present this award, we'd like to call on stage Allu Arvind Garu and Sonal Chauhan. అల్లు అర్జున్తో రావాల్సింది మీతో వచ్చింది అమ్మాయి. ఓహో, హైదరాబాద్ నుంచి సింగపూర్ వచ్చాను, ఈ అవకాశం నాకు ఇవ్వండి అది కాదా? ఓహో, మీరు ఏదో చెప్పబోతున్నారా? చెప్పుకోండి చెప్పుకోండి. ఇద్దరు కొడుకులు ఇక్కడే ఉన్నారు. And the award goes to Good evening, Singapore. Hi, Lakshmi. Hi, Hi, baby. Ali Garu. Hi. And the Saima Award Best Comedian Telugu goes to Vanilla Kishore Garu for Bale Bale Magari Boy. On behalf of him, Ali Garni award స్వీకరించాలని కోరుకుంటున్నాం. ఇది నా సినిమాకి వస్తుందని, నా సినిమాలో తీసుకోవాల్సిన అవార్డు వెన్నెల కిషోర్ రాకుండా ఇది నీకు ఇవ్వాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. వెన్నెల కిషోర్ వచ్చాడు అంటే మరి ఏం తిన్నాడో నాకు తెలీదు, మరి ఏం వచ్చిందో నాకు తెలీదు. మీరు పొద్దున్న చూశారు, మరి సింగపూర్లో రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడ మసాజ్ ఏమైనా ఉన్నాయా? అందమైన అమ్మాయిల చేతుల మీదుగా తీసుకోవాల్సింది వెన్నెల కిషోర్ లేడు కాబట్టి నీ అవార్డు నేను తీసుకుంటున్నాను. మీ ఇంట్లో మీ ఆవిడికి నేను ఇస్తాను. ఎవడు ఆమె చేతుల మీదకి ఇప్పించమంటావా? నీకు కొంచెం అదే బెటర్ ఏమో. మీకు ఏ టైప్ అయితే బాగుంటుందండి? చాలు, అలీ గారు వచ్చేస్తారా? ఇంకా చాలా అవార్డులు ఉన్నాయి, ఏదో మీకు వచ్చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు అక్కడ. అన్నయ్య మాట్లాడే ముందు స్టార్ 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 అది మ్యాటర్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఈ సింగపూర్కి అన్నయ్యకి 36 సంవత్సరాల క్రితం సంబంధం ఉంది. ఒక సినిమా ఇక్కడ చేశారు, ఆ సినిమా పేరే లవ్ ఇన్ సింగపూర్. అనే 36 సంవత్సరాల క్రితం సింగపూర్కి సంబంధం ఉంది. నేను ఆ విషయం అడగబోతున్నాను, ఉండండి. మీరు 36 సంవత్సరాల క్రితం అక్కడికి వచ్చారు కదా? అవును. అప్పుడు సింగపూర్ ఎలా ఉంది, ఇప్పుడు సింగపూర్ ఎలా ఉంది? ఒక సింగపూర్ డాలర్కి 3.5 రూపాయలు లేదా మ్యాక్సిమం 4 రూపాయలు, ఇప్పుడు 50 రూపాయలు. అంత అభివృద్ధి సాధించింది. దానికి చాలా సంతోషంగా ఉంది. రైట్ ఫ్రమ్ 1979 నుంచి ఈ రోజు వరకు నేను సింగపూర్ని చూస్తూనే ఉన్నాను, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆర్థికంగా ఎంతో బలోపేతం అవుతూ మంచి అభివృద్ధిని సాధించింది. అందులో పరోక్షంగా మరో కారణం ఇక్కడ ఉన్నటువంటి మన భారతీయులు, ముఖ్యంగా దక్షిణ భారతీయులు, సౌత్ ఇండియన్, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కష్టాన్ని పణంగా పెట్టి సింగపూర్ అభివృద్ధి అవడానికి మీరందరూ కారణం. ప్రతి ఒక్కరికి నా అభినందనలు. అంటే నేను అంతకు సింగపూర్ మీకు ఉన్న అభిమాన సంబంధం ఏంటి అనేది అది అందుకోసం అడగడానికి వచ్చాను. సో లక్ష్మి కూడా అక్కడ ఎదురు చూస్తుంది, మీరు తగులుకోండి. ప్రతి ఒక్కరికి దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమ నుంచి విచ్చేసినటువంటి 50 మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, పెద్దలకు, ఇతర ఆహ్వానితులకు, సింగపూర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. సైమా అవార్డ్స్ ఈ రోజున ఇంత ఘనంగా జరుపుకుంటూ మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీతో పాటు ఈ ఆనందం పంచుకోవడానికి వాళ్ళు దోహదపడ్డారు. అలాంటి సైమాకు మొట్టమొదటిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక ఆలి అడిగినట్లుగా సింగపూర్ నేను మొట్టమొదటగా ఏదైనా ఒక విదేశీ యాత్ర చేశాను, ఒక ఫారిన్ కంట్రీకి వచ్చాను అంటే కనుక నా లైఫ్లో అది మొట్టమొదట సింగపూర్. 1979లో లవ్ ఇన్ సింగపూర్ అనే సినిమా షూటింగ్ నిమిత్తం నిజంగా వచ్చి ఈ సింగపూర్ లవ్లో పడిపోయాను. ఈరోజు కూడా అదే లవ్ కంటిన్యూ అవుతుంది. నేను ఎక్కువగా అత్యధికంగా వచ్చినటువంటి విదేశం, ఫారిన్ కంట్రీ ఏదైనా ఉందంటే కనుక అది సింగపూర్ అని నేను చాలా
ఘంటాపదంగా చెప్పగలను. ఈ సిటీ తోటి నాకు అలాంటి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రజలతోటి, ఇక్కడ ప్రేక్షకులతోటి, ఇక్కడ అభిమానులతోటి నాకు అలాంటి సత్సంబంధాలు ఉన్నాయి, అలాంటి అనుబంధం ఉంది. ఆ రకంగా మరొక్కసారి ఈ రోజున వచ్చి మీ అందరి సమక్షంలో ఈ రకంగా నేను ప్రస్తావించడం, ఈ రకంగా సంభాషించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి అవకాశం కల్పించిన సైమాకు, అలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.